దొరికిన బిడ్డ కాబట్టి ఆమెను సీత అన్నారు. సీత అంటే నాగేటి చాలు అని అర్థం. ఆమె ఎవరి పుత్రిక? భూమి పుత్రిక. భూమి నుంచి పుట్టింది కదా ఆమె. అంటే ఆమె అయోనిజ. అంటే అర్థమేంటి? భర్తకు భార్యకు పుట్టినటువంటి వాళ్ళని అయోనిజ అంటారు. భూజాత అంటారు కదా స్వామి. అయోనిజ అంటే భర్తకు భార్యకు పుట్టకుండా ఉండే వాళ్ళని అయోనిజులు అంటారు అన్నమాట. ఆమె మరి భూమి నుంచి పుట్టింది కదా, ఆమె తల్లిదండ్రులు తెలియదు, కానీ తల్లి ఎవరు? భూమాత అంతే. అలా ఆయన ఆ అమ్మాయిని తీసుకొచ్చి సాకుతుంటారు. అట్లా ఆయనకు 4 కుమార్తెలు ఉన్నారు. ఎవరు? సీత, ఊర్మిళ, శృతకీర్తి, మిగుల అని 4 కుమార్తెలు ఉంటారు. అంటే భగవంతుడు అక్కడ 4 కుమారులు పుట్టించినప్పుడు ఇక్కడ 4 కూతుర్ని పుట్టించాడనమాట. అక్కడ ఈ సీత ఇంటికి తీసుకుపోతాడు. ఆమెకి ఏం పేరు పెట్టాలని సరే నాగేటి సార్ దొరికింది కాబట్టి ఆమె సీత అని పేరు పెట్టి ఆమె నల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఆ అతిలోక సౌందర్య రాశి. మరి రాముల వారు నల్లవాడే కానీ అతిలోక సుందరుడు. ఈయన నీలమేఘశ్యాముడు రాముల వారు. సీతమ్మ వారు తెల్లటి మేనిమి ఛాయతో పుట్టినటువంటి ఆమె. సో ఒక రోజున ఆమెకు యుక్త వయసు వచ్చేస్తుంది. ఆమెకు పెళ్లి చేయాలనే ఉద్దేశం కలుగుతుంది. ఎవరికి? జనక మహారాజుకి. అప్పుడు ఒక పెద్ద స్వయంవరం ఏర్పాటు చేస్తారు. స్వయంవరం అంటే ఆమె ఎవరినైతే ఎంచుకుంటుందో అతనే ఆమె భర్త. పెద్దలు కూర్చుని లెక్క కాదనమాట. అప్పుడు ఆ స్వయంవరానికి ఎంతో మంది రాజులు వస్తారు. మహానుభావులు, చాలా పెద్ద రాజులు. అంటే బాగా విలువిద్యలలో అన్ని విద్యల్లో ఆర్తైనటువంటి రాజులు వస్తారు. వాళ్ళతో పాటు ఈ విశ్వామిత్రుడు ఏం చేస్తారు? రాముని లక్ష్మణుడు కూడా అక్కడ తీసుకెళ్తారు. అయితే జనక మహారాజుకి పూర్వకాలంలో వాళ్ళ తాత తల్లి నుంచి శివుడి ప్రత్యక్షం వల్ల ఒక ధనుస్సు ఏర్పడుతుంది అనుకో. అదే శివధనుస్సు. ఆ శివధనుస్సును ఎవరు కూడా ఎత్తలేరు, విలువలేరు. అంతటువంటి బలమైనది. అప్పుడు ఈ విశ్వామిత్రుడు రాముల వారిని లక్ష్మణ్ తీసుకొని ఆ మిథిలా నగరానికి వెళ్తారు. అక్కడ స్వయంవరం ఏర్పాటు చేస్తారు. ఆ స్వయంవరం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఎంతో మంది రాజులు యుద్ధం ఇది బల ప్రదర్శన చేస్తారు. ఒక మత్స్య యంత్రాన్ని కొట్టమంటారు. తిరుగుతూ ఉన్నటువంటి పైన చేపని కింద చక్రంలో తిరుగుతూ వేగబాణంతో కొట్టాలి. అట్లా కూడా ఎవరు కొట్టలేమంటారు. ఆ శివధనుస్సు విలవమంటారు. శివధనుస్సును కూడా ఎవరు విలవలేకపోతారు. అప్పుడు విశ్వామిత్రుడు సైగ చేస్తాడు రాముల వారికి. రామా రాణి అంటాడు. అప్పుడు రాముల వారు ఒక మదించిన ఏనుగు ఎట్లా వెళ్తుందో, ఎట్లా వెళ్తుంది? మదించిన ఏనుగు దర్జాగా వెళ్తుంది అనమాట. అట్లా రాముల వారు కూడా అలా వెళుతూ ఎడమ చేతితో ఒక్కసారి ఏం చేస్తాడు? ఆ ధనుస్సును ఎత్తి విల్లు ఎక్కుపెట్టేసరికి ఆ ధనుస్సు ఏమవుతుంది? విరిగిపోతుంది. అప్పుడు సీత రాముల వారిని ఇష్టపడి రాముల వారిని స్వయంగా ఆమె ఎంచుకుంటుంది కాబట్టి దాన్ని స్వయంవరం అని అన్నారు. కొంచెం కలిగి